మైసూర్పాక్ తయారీకి కావలసినవి: 1 గ్లాస్ శనగపిండి, 2 గ్లాసుల పంచదార, తగినంత నెయ్యి. ఇప్పుడు ముందుగా ఒక బాండీ పెట్టి పంచదార వేసుకొని ఇందులో తగినన్ని నీళ్లు వేసుకొని కలుపుతూ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా పాకంలా రావాలి. ఇప్పుడు ఇందులో శనగపిండిని యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే తిప్పుకోవాలి. ఉండలు లేకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కలుపుకోవాలి. ఇలా దగ్గర పడిన తరువాత పక్కన నెయ్యి కాచుకొని ఈ నెయ్యి వేడిగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం ఈ పాకంలో కలుపుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు ఆపకుండా తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గర పడేలోపు ఒక పళ్ళెం తీసుకొని ఆ పళ్ళెంలో కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం పళ్ళెం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తరువాత మనం రెడీ చేసుకున్న మైసూర్పాకుని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా దగ్గర పడిన తరువాత గ్యాస్ని ఆఫ్ చేసుకొని ఇలా పళ్ళెంలోకి వేసుకోవాలి. కొంచెం చల్లారిన తరువాత చాక్ తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా లైన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇలా పంచదారతో డెకరేట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తరువాత ఒక ఎయిర్ టైట్ బాక్స్లోకి నిల్వ చేసుకోవచ్చు. అంతే, మైసూర్పాక్ రెడీ.